మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. మన తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడా గంప కట్టిండా? నాకైతే నమ్మకం తక్కువనే. ఏం పేరు ఉండేగా ఆయన పేరు దామోదర రాజనరసయ్య. ఏడవైనవు సారు. ఒకసారి వేములవాడ ఏరియా ఆసుపత్రికి పోయిరాపోయినావు. జనాలంతా పాదపూరకలు చేతలు పట్టుకుంటారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఒక 9 నెలల 4 రోజులు నిండి అంట నిండు గర్భవతి. 9 నెలలు నిండి 4 రోజులు ఎక్కువనే అయ్యింది. డెలివరీ కోసం అని పోతే డాక్టర్ లేడు, మేము తీసుకోమని వేరే దవాఖానకు పోరని చెప్తున్నారు. నమ్మబుద్ధి అయితే లేదా అన్న? ఒకసారి ఆ వీడియో పెట్టాలన్న జనాలు చూస్తారు. ఆల్రెడీ అలా డీజిల్ లేదమ్మా, మధ్యలో అయిపోతే ఇంకా మాకు ఇష్యూ అవుతుంది, మాకు ఇబ్బంది. ఇప్పుడు బండి రెడీ ఉంది వేములాడ, ఇక్కడ మీరు అడ్మిట్ చేసుకోండి కదా. రిఫర్ చిట్టి లేని ఇప్పుడు సిరిసిల్ల ఎట్లా అవుతారు? రిఫర్ చిట్టి లేని ఎట్లా అవుతారు సిరిసిల్లకి? మరి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మేడం? మరి ఇంత ఏరియా హాస్పిటల్ లేకపోతే ఎట్లా? ఇప్పుడు మాకు రూల్స్ ట్యాబ్లేమో వేములాడ ఏరియా హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నాం. మీరు ఇంత ఇబ్బంది పెడుతురేంది మేడం అసలు? ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చినాం, ఇక్కడ అడ్మిట్ చేసుకొని రిఫర్ చిట్ లేని ఇప్పుడు వేరే వెహికల్ తీసుకెళ్లారు. లేదన్నా, ఇప్పుడు శిక్షలో ఎంత అంటే వాళ్ళు వేసుకుంటారు కదా, అక్కడనే ఉంటుంది మేడం. మేడం మీరు కంప్లైంట్ చేసి కాదు, ఫస్ట్ ప్రాబ్లం చెప్పండి. నేను ఏమన్నా సార్ వాళ్ళు నేను మాట్లాడి ఇవ్వండి. మీరు ఎందుకు కంప్లైంట్ చేస్తారు? నేను కంప్లైంట్ చేయడానికి రాలేను. రిఫర్ చిట్ ఇవ్వండి, వేములాడ వెహికల్ తీసుకెళ్తారు. వేములాడ వెహికల్ ఉందని చెప్పండి మేడం. నేను ఆ మాట అనలేను. మేడం లేకుండా ఎందుకున్నారు అనలేను. సిస్టర్ మేడం లేకుండా ఎందుకున్నారు అనలేను. మీరు కంప్లైంట్ చేస్తారు సార్కి, నేను అట్లా అనలేను. ఒకసారి నేను మాట్లాడతా, వినట్లే. నేను ఏం వినలేను మేడం. మీరు ఏం చెప్తారు? కంప్లైంట్ చేస్తున్నా మీద మీరు. ఇది కరెక్ట్ కాదు సిస్టర్. మీరు నా మీద కంప్లైంట్ చేస్తారు మీ సార్కి. మీరు కంప్లైంట్ చేస్తారు. ఏ సార్? మీరు ఏ సార్కి చెప్పారు? సార్ పేరు ఏం పేరు? మీరు కంప్లైంట్ చేస్తున్నా మీద. నేను ఏమన్నా ఫ్యూల్ లేదు మాకు ఇప్పుడు నియర్ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి కదా మేము. డ్యూటీ డాక్టర్ ఉన్నారు, మీరు తీసుకోండి, చూపెట్టండి. ఇప్పుడు ఒకటి వేరే వెహికల్ రావాలంటే రిఫర్ చిట్ కావాలి. ఇప్పుడు నేను వెళ్ళాలంటే ఇప్పుడు నియర్ బై నేను వేములాడ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నాను. చెప్పండి సిస్టర్, వాళ్ళు వేములాడ వెళ్తా అంటే సెలెక్ట్ చేసిన. పేషెంట్ దించుకోండి. ఫ్యూల్ చెప్పరమ్మా. మేము ఇక్కడ వేములవాడ హాస్పిటల్ వచ్చినాము, పెయిన్స్ అవుతున్నాయని. ఇక్కడ మేడం లేదని అంటే మరి అంబులెన్స్ ఫోన్ చేయాలన్నా కానీ ఆన్లైన్ తీసుకపోను అంటారు. ఇక్కడ బాగా వాళ్ళు 15 రోజుల నుంచి మేడం లేదని చెప్తున్నారు. ఇప్పుడు డ్రైవర్ అయితే నేను వాళ్ళ మీకు కోపడ్డాడు. డ్రైవర్ కోపలేడు. మనం ఇక్కడ చూసి చెప్పులేదన్నా కానీ మేము భర్తీ చేసుకోము, మేడం లేని మేము ఇంట్లో ఉంచాము, ఇక్కడ తీసుకుపోతాను. ఇప్పుడు మీరు ఫోన్ ఇంకో అంబులెన్స్ రెడీ ఉందని చెప్పారు కదా, ఈ అంబులెన్స్ ఇక్కడికి అని చెప్పిన ఇంకో బండి వచ్చిందిగా. మీరు అన్నాక ఏంటంటే అంబులెన్స్ వచ్చిందిగా. మేడంకి ఏం చెప్పారు? అంబులెన్స్ సార్ వేరే అంబులెన్స్ ఫోన్ చేయమన్నా చేయలేరు. ఆ సారే చేసిండు, పోతున్నాం. ఇప్పుడు మేము తీసులో పోతున్నాం మళ్ళీ. సరే అమ్మా. మరి ఎక్కడ పోవాలి చెప్పాము? ఇక 9 నెలల 4 రోజులు నిండు గర్భవతి వచ్చి జాయిన్ చేసుకోరంటే నెల 15 రోజులు మా దగ్గర డాక్టర్ లేక మేము ఏం చేయమని అంటున్నారు. మరి నెల 15 రోజుల నుంచి డాక్టర్ లేకుండా ఉంటే మరి ఆడ ఉన్న ఆఫీసర్లు కానీ లేకపోతే అధికారులు కానీ లేకపోతే ఈ మంత్రులు కానీ ఏమో గరక వీక్తున్నట్ట అనొచ్చా ప్రజలారా? మనం ఇట్లానే వీళ్ళకి ఏం కావాలి?
మెడికోవర్ హాస్పిటల్ని ఓపెన్ చేస్తాను పోయిర్రు నిన్న వీళ్ళంతా. రేవంత్ రెడ్డి అయితేంది, బట్టి విక్రమార్క అయితేంది, మళ్ళీ పోతే ఆయన ఈ దామోదర రాజనర్సి అయితేంది, వీళ్ళంతా పోయి సంవత్సరానికి ఒక 4 రోజులు మాకు కూడా వైద్యం చేయరాదు డాక్టర్లు అని రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మరి గవర్నమెంట్ డాక్టర్లు ఏం చేసినట్టు? సరే ఆడ ఉన్న డాక్టర్ అమ్మకు పానం బాగలేదో లేకపోతే రాబుద్ది కాలేదో రాలేదు అనుకుందాం. మరి ఆమె జాగాలో ఇంకోళ్ళు ఉండాలి కదా. అంటే పేదోళ్ళు ఎటు చేస్తే మాకేందన్నట్ట. కనీసం సిగ్గుండాలి కదా సార్. దామోదర్ రాజనర్సి చేశారు. కనీసం గవర్నమెంట్ దవాఖానలల్లా డాక్టర్లు ఉంటూరా ఉంటలేరా, గోళీలు సూదులు ఉన్నాయా లేవా, సమయానికి డాక్టర్లు వస్తురా వస్తలేరా, ఇవి చూసుకోవాలనా లేదా? నిండు గర్భిణి ఎక్కడ పోవాలి? ఆడ ఉన్న నర్సమ్మ ఏమంటుంది, డాక్టర్ లేకుంటే మేమేం చేయం, చెప్పేమని ఎడవడం అయితే మా మీద బదనం వస్తుంది, మేము ఎట్ట కేసు తీసుకోవాలి, నేనేం చేయగలను అని చెప్తుంది. మరి ఆమె మాత్రం ఏం చేస్తుంది? ఆమె ఏమైనా సూది గోళీలు అందిస్తామనేనా? ఆమె ఏమైనా ఆపరేషన్ చేసి బిడ్డ అందిస్తుందా? నెల 15 రోజుల నుంచి డాక్టర్ లేడంట వేములవాడ ఏరియా ఆసుపత్రిలో. ఇక మా వల్ల కాదనుకొని ఆడికే తీసి సిరిసిల్లకు పోయే ప్రయత్నం చేస్తున్నారంట ఆడికి వచ్చిన వాళ్ళు. వాళ్ళ మాటలు అయితే క్లియర్గా విన్నారు కదా. గింత అధ్వానంగా తయారైంది తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అంటే. మరి ఆరోగ్య శాఖ మంత్రి గరక వీక్తున్నా ఏం చేస్తుండులా? దామోదర్ రాజనర్సయ్య ఏం చేస్తున్నట్టు? మరి నువ్వు ఇవ్వుతావు అంటే ఏమైనా ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఓపెనింగ్కు, హాస్పిటల్ ఓపెనింగ్కు, రియల్ ఎస్టేట్ ఆఫీసులో పోయి ఏడ డబ్బులు వస్తాయి గాలినే తిరుగుతుందుకైనా, లేకపోతే పేద ప్రజలను పట్టించుకునేది ఏమైనా ఉందా? గింత అధ్వానంగా తయారైంది అది అసలుకు. నిన్ననే చెప్పిన నేను ముచ్చట. అదేదో నగర కర్నూలాగా ఏదో ఊరు ఉండే కదా, చచ్చిపోయిన శవాన్ని ఏలువిక్క తింటే కుక్కలు. గవర్నమెంట్ దవాఖానలంతా గలీజ్గా ఏడ లేవు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత గలీజ్గా. గవర్నమెంట్ దవాఖానలు మంచిగా ఉంటే ఈ పేదోళ్ళంతా బతారు. మరి గవర్నమెంట్ దవాఖానలు పట్టించుకునే నాదురే లేకపోయా అంటే ప్రైవేట్ దవాఖానలు పోమని లెక్క. మరి నిన్న మీరు ఓపెన్ చేసిన మెడికోవర్ హాస్పిటల్ పోవాలంటే ఇసొంటోళ్ళతో అవుతుందా? ఇసొంటోళ్ళతో అవుతుందా? కనీసం ఆ మెడికోవర్ హాస్పిటల్ పోవాలంటే కట్టలకే తీసుకొని పోవాలి. మరి కట్టలు లేని వాళ్ళకి ఇది గవర్నమెంట్ దవాఖానాలో పోతారు. మరి ఏం చేస్తున్నట్టు మరి మీరు? అంటే ఏది పేదోళ్ళ ప్రాణాల మీద ఎలాంటి ప్రేమ లేదన్నట్ట. ప్రేమ దయ జాలి ఏమి లేదు. ఎంతసేపటికి పెద్దోళ్ళు బతే చాలన్నట్టుంది. ఇసోంటి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇసోంటి వారికి మంత్రి పదవి అవసరమా చెప్పు? నీ గట్టిగా మాట్లాడితేగా కనీసం నీ శాఖలో ఏం జరుగుతుంది అనేది చిన్నవి కూడా చూసుకోకుంటుంటే నువ్వే కాదు నీ కింద ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు దామోదర్ రాజనర్సే పోవాలని ఏమి లేదు. ఆయన కింద ఉన్న ఆఫీసర్లు ఏం చేస్తారు? ఆయన కింద ఉన్న ఆఫీసర్లు ఏం చేస్తారు? ఒక డాక్టరు ఒక హాస్పిటల్కు నెల 15 రోజుల నుంచి వస్తలేదు అని అంటే ఎక్కడ పోయింది? గర్భవతిని ఇప్పుడు డెలివరీ చేయాలంటే ఆశమాషి పని కాదు కదా, ఉత్తుత డాక్టర్లతో అయ్యే పని కాదు కదా. గా మధ్యలోనే ఏదో ఖమ్మమే అనుకుంటా స్ట్రెచ్చర్ లేకుంటే ఈడ డాక్టర్లు లేరు, ఏమి లేరు, ఈడ సీట్లు లేవు, ఇడికెళ్ళి కొనుగోరంటే 108 అంబులెన్స్ వేసుకొని పోతే అంబులెన్స్లో ఉన్న సిబ్బంది ధైర్యం చేస్తే డెలివరీ చేస్తే కొడుకుని కన్నది ఆమె. ఆమె అదృష్టం బాగుంది కాబట్టి బతికింది, లేకపోతే కథమన్నట్టుగా లెక్క. గింత అధ్వానంగా తయారైన తెలంగాణ రాష్ట్రంలో వైద్య శాఖ అంటే ఇక ఏమనాలి చెప్పురు ప్రజలారా? ఓ దామోదర్ రాజనర్సయ్య మమ్మగారి జర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ దవాఖానలలో లోటుపాటు లేవున్నాయి, డాక్టర్లు ఉన్నారా లేరా, సూది గోళీలు ఉన్నాయా లేవా, జ్వరం గోళీలు ఉన్నాయా లేవా ఇవన్నీ చూసి అవి తెప్పించే ఉపాయం చేయి. లేకపోతే ఇక నేను గట్టిగా చెప్పాలంటే నోట్లో ఉంచుతారు జనాలంతా.